హలో, గుడ్ మార్నింగ్. విజయ్ లాగ్ వీడియోస్. ఈరోజు మీ అందరికీ కొత్త వీడియోతో ప్రారంభించుకుందాం. అయితే ఈరోజు అయితే మా అత్తయ్య ఇంటికి వచ్చినాం కదా ఫ్రెండ్స్. ఆ వీడియో అయితే చూపించిన కదా. ఇప్పుడైతే మళ్ళీ మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నామంట మా అత్తయ్య ఇంటి నుంచి. అయితే ఇక్కడ చూడండి, రైల్వే స్టేషన్లో ఉన్నాం అనమాట. ఒక ఆయన అయితే డాగ్ లవర్ అయితే మంచిగా బిస్కెట్ అయితే పంచుతున్నాడు డాగులకి. ఇది చాలా మంచిది, ఎందుకంటే కుక్కలు రైల్వే స్టేషన్ మీద చాలా తిరుగుతూ ఉంటాయన్నమాట అటు ఇటు. అలాంటి డాగ్స్కి కొంచెం బిస్కెట్స్ అవి పంచడం చాలా మంచిదని నేనైతే చెప్తాను అనమాట. ఇలాంటి వాళ్ళని కృతజ్ఞతించాలి, ఎందుకంటే ఇలాంటి చాలా మంచి పనులు కొందరే చేస్తుంటారు, కొంతమంది చేయరనమాట. ఎంతో కొంత పర్లేదండి. ఈ డాగ్స్ లవర్స్ అయితే చాలామంది ఉన్నారా అనిపిస్తుంది అప్పుడప్పుడైతే. మేమైతే రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ చూడండి, హిమాంశు వాళ్ళ మమ్మీ అయితే అక్కడ కూర్చుంది అనమాట. నేను హిమాంశు అయితే వీడియో తీస్తున్నాం అనమాట, బ్లాగ్ వీడియో చేయడానికి. ఇక్కడ చూడండి, రాయలసీమ ట్రైన్ కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎంతమంది అంటే అంతమంది ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఫుల్ బిజీ అనమాట. అందుకోసమే మేము కూడా వెయిట్ చేస్తున్నామంట ట్రైన్ గురించి. అయితే మా హిమాంశ్ అయితే కూర్చుంటే ఊపుకుండట్లేదు అనమాట. అందుకోసమని అలా ట్రైన్స్, అక్కడ డాగ్స్ చూపిస్తున్నాను అనమాట. మా హిమాంశ్ అయితే డాగ్స్ రాగానే కేకలే చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే డాగ్స్ చూస్తే ఓయ్ 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 అంటాడు అనమాట. డాగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట మా హిమాంష్కి. అందుకోసమే డాగ్స్ అంటే చాలా పిచ్చి అనమాట. అందుకే డాగ్స్ ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటిని కేకలేయడం అలవాటు మా హిమాంష్కి అయితే. నేనైతే ఆ ట్రక్కుల మీద తిరుగుతున్న డాగ్స్ని అయితే చూపిస్తున్నాను అనమాట. అందుకే హిమాంశుల మమ్మీ అయితే అక్కడే కూర్చుంది. మేమైతే కొంచెం ముందుకైతే వెళ్తున్నాం అనమాట, ప్లాట్ఫారం నుంచి వాకింగ్ చేసుకుంటూ. ఇక్కడ చూస్తున్నారు కదా, వెనకాలైతే చాలామంది రైలు ఎదురు కోసం చూస్తున్నారు. ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ 10:40 అయింది ఫ్రెండ్స్. 11:30కి అయితే ట్రైన్ వస్తుందన్నమాట. ఇక్కడైతే చూడండి, వెనకాల నిల్చున్న రైలు బోగి అయితే ఇది ట్రాన్స్పోర్ట్ బోగి అనమాట. అంటే కార్లు, బైక్స్ షిఫ్టింగ్ చేస్తాయి అన్నమాట ఈ ట్రక్కు. ఇలా ఉన్నాయన్నీ బైక్స్, కార్స్. అయితే మేమైతే కూర్చొని వచ్చేసినాం ఫ్రెండ్స్ ట్రైన్ దిగి. మార్నింగ్ అయితే లేవగానే మా అబ్బాయి చూడండి ఏం చేస్తున్నాడో, ఆడుకుంటున్నాడు అనమాట. మా వైఫ్ అయితే గిన్నెలు కడిగేసుకుని టీ పెట్టడానికి చూస్తుంది అనమాట. ఇంకా పక్కనే బెడ్ పైన అయితే మా బ్రదర్ పడుకున్నాడు అనమాట. ఇంకా బెండకాయ కర్రీ అనమాట మా ఇంట్లో. మా మంచి అయితే బెండకాయలతో ఆడుకుంటున్నాను. మా బ్రదర్ అయితే నేనైతే బ్రష్ చేసేసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి టైం అయిపోతుందని. నేనైతే త్వరగా బ్రష్ అయితే చేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా బ్రష్ చేసేసుకొని ముఖం కడిగేసుకొని స్నానం అయితే చేయాల్సి ఉందన్నమాట. అంతలోపే మా బాబు అయితే చూడండి ఆ గ్యాస్ లాగడానికి వెళ్తున్నాడు. నేనే వచ్చి మళ్ళీ బ్యాక్ సైడ్ కూర్చోబెట్టినాను. ఇంకా ఇప్పుడైతే మనం ముఖం కడిగేసిన రెడీ అయిపోయినాం అనమాట. డ్యూటీకి అయితే వెళ్తాం అనమాట. ఆలోపు మా వాడితో అయితే కాసేపు ఆడుకుంటున్నాను. మా ఆవిడైతే ఏం చేస్తుంది, యూట్యూబ్ వీడియోకి అయితే చెప్పనంటుంది. మా బాబు చూడండి ఆ స్టాండ్ అయితే ఇవ్వట్లేదు అనమాట, ఇట్లే పట్టుకున్నాడు. దేవుడిని నా పైన అయితే వచ్చేస్తున్నాడు అనమాట. చూడండి వచ్చేస్తున్నాడు అనమాట. ఇడు బుడ్డోడు చూడండి, పొద్దునే లేచి ఆడుకుంటాడు అనమాట. పొద్దునే లేచి ఆడుకుంటున్నాడు. ఇప్పుడే అయితే వాళ్ళ మమ్మీ అయితే ఇడ్లీ తినిపించింది, ఇడ్లీ తిన్నాడు అనమాట. తినేసి ఇంక అయిపోయా, ఫోన్ ఆడుకుంటూనే ఉంటాడు అనమాట. పప్పీ నాకు పప్పీ 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 అంటే ఇయ్యడం, నేనే ఇస్తాను అనమాట పప్పీ. హలో చెప్పండి. చూడండి ఎట్లా ముందుకు వచ్చేస్తున్నాడు అనమాట. అట్లా అందరికీ మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి. బాయ్ చెప్పు.